శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. చేస్తున్న పనులు ఆకస్మికంగా ఆగిపోవడం, మంచి ఉద్యోగం, చక్కని ముఖ సౌందర్యం ఉన్నా పెళ్లి కాకపోవడం, సంసారంలో చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు, ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు వెంటాడడం, ఇలాంటివన్నీ జాతకరీత్యా జరుగుతుంటాయి. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్నీ గ్రహాలు ఇచ్చే ఫలాలే. ఈ సమస్యలను దూరం చేసుకోవటం ఎలా? అన్నింటా అభివృద్ది కోసం ఏం చేయాలి? వీటన్నింటికి చక్కటి పరిష్కారం చూపేందుకు భవిష్యాచారి డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. అయితే ఈ రోజు దుర్ముహూర్తం అలాగే శుభముహూర్తాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీరాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. ఈరోజు శ్రీ నందనామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం హేమంత ఋతువు, బుధవారం 23వ తేదీ. ఈరోజు తిథి ద్వాదశి తెల్లవారుజామున 4:40 నుంచి వెళ్లి త్రయోదశి ఆరంభమైంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం 6:59 వరకు ఉంది. తదనంతరం మృగశిర నక్షత్రం. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 1:16 నుంచి 3:04 వరకు. అట్లాగే దుర్ముహూర్తం 11:57 నుంచి 12:42 వరకు. ఇక మీరు ప్రతినిత్యం ఎదురు చూసేటువంటి శుభ సమయం ఉదయం 9:15 నుంచి 10:11 వరకు. అట్లాగే సాయంత్రం తిరిగి 5:15 నుంచి 6:13 వరకు. ఈరోజు శ్రావణ కార్తె ఆరంభం. ఈ వచ్చేటువంటి ఈ ద్వాదశిని ఈరోజు కూర్మ ద్వాదశి అని కూడా అంటారు. తప్పనిసరిగా ఈరోజు శుభ సమయంలో మంచి ఆలోచన, కార్యాచరణ, నూతన ప్రయత్నాలు, సంకల్పాలు కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ శుభ సమయంలో మీకు అత్యంత యోగ్యమైనటువంటి సుదినముగా, ప్రశాంతంగా, ఆనందంగా జరుగుతుంది. ఈ రోజు కాలర్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి పద్మ గారు కాల్ చేశారు. పద్మ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు పుట్టిన తేదీ, సమయము, ప్లేస్ చెప్పండి. నా పేరు కాదండి, మా బాబు పేరండి. చెప్పండి. 7/5/97 అండి. 7/5/97. వేణుగోపాల్ రెడ్డి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబుకి హెల్త్ ప్రాబ్లం అండి. మా బాబు గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని. ప్లేస్ ఎక్కడండి? పుట్టిన ప్లేస్ పిడుగురాళ్ళండి. పిడుగురాళ్ళ. ఓకే. 97లో పుట్టినటువంటి పద్మ గారి యొక్క కుమారుడు యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు 1 సంవత్సరం 2 మాసాల నుంచి అనుకూల వాతావరణం కాదు, విద్యారంగ వ్యవస్థ దెబ్బతిన్నది. తదనంతరం ఆరోగ్య ఇబ్బందులు చెబుతున్నారు. మీకు దగ్గరలో ఏదైనా చిన్న కాలువ కనుక ఉన్నట్లయితే, అంటే చిన్న పంట కాలువ ఉన్నట్లయితే, ఆ పంట కాలువ ఒడ్డున కూర్చోబెట్టి కాలువ ఒడ్డు అవతల ఒడ్డు నుంచి ఒక గుప్పుడు మట్టి, యువతలి ఒడ్డు నుంచి ఒక గుప్పుడు మట్టి తీసుకొచ్చి ముద్ద చేసి దాన్ని బాబుకు దిగదొడిచి సర్దిపోసి కాలువలో కలిపేసి స్నానం చేయించండి. ఆ రోజు నుంచి మీ బాబుకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఫ్యూచర్ చూసినట్లయితే ఒకంత 2014 నుంచి అనుకూలంగా ఉందమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. మొట్టమొదట ఆరోగ్యకర ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి చిన్న సూచనలు తీసుకుని మీరు ఆదివారం కానీ మంగళవారం కానీ అలా చేసుకోండి. అట్లా 2 సార్లు చేయండి వారంలో. తప్పనిసరిగా బాబు యొక్క ఆరోగ్యం సెట్ అవుతుందండి. మరొకరు శ్రీధర్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. ఫిబ్రవరి 8, 1980 సార్. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఫిబ్రవరి 8. ఓకే. 1980 మేడం. 1980 మేడం. మ్యారేజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే. పుట్టిన ప్లేస్ అండి? ఇక్కడనే మేడం, హైదరాబాద్. శ్రీధర్ గారి యొక్క 1980లో పుట్టి ఉన్నారు. ఆయనకి 2006లో వివాహం జరగాలి, కానీ అది ఒకంత ఇబ్బందికర వాతావరణంలో అది జరగలేదు. సో మీ గ్రహస్థితిని పరిశీలించి చూసినప్పుడు మీకు సాధ్యమైనంత వరకు 4 మంగళవారాల పాటు సాయంకాలం సూర్యాస్తమాన సమయంలో మీ ఇంటి గడప మీద కూర్చొని కళ్ళు దిగదొడిచి ఆ కళ్ళు కుండను తీసుకుని వెళ్ళి ఏదన్నా దగ్గరలో చెరువులో పారబోయండి. మీకు కళ్యాణి అనేటువంటి అమ్మాయితో కార్తీక బహుళ ఏకాదశి వృశ్చిక లగ్నంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మీకు మీరు ఊహించినటువంటి రంగం నుంచి అమ్మాయి రాకపోయినా ఒక సాధారణ గృహిణి సంబంధమైనటువంటి కుటుంబం నుంచి అమ్మాయి వస్తుంది. అమ్మాయి ఆ ఇంటికి 2వ కూతురుగా ఉంటుంది. తప్పనిసరిగా
కకారంతో ఉన్నటువంటి కళ్యాణ నమ్మాయితీ వివాహం జరిగే ప్రయత్నం జరుగుతున్నాయి. మీరు చక్కగా ముందు 3 మంగళవారాలు అలా దిగదుడుచుకొని ఆ కళ్ళును తీసుకుని వెళ్ళి కాలువలో పోసి మీరు ఫంక్షన్ హాల్, వెడ్డింగ్ కార్డులు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మరో కాలర్ వెంకటరామారావు గారు నిడదవోలు నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్తే అండి, వెంకటరామరాజు అండి నా పేరు. ఓకే, చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1984 అండి. 1984. డేట్ అండి? నవంబర్ 2. ఓకే. 84లో పుట్టినటువంటి వెంకటరామరాజు ఈయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైపు కనుక అడుగు ముందుకు వేసుకున్నట్లయితే అనుకూలంగా ఉండేది. ఎందుకంటే ఆయన ఆలోచనలు మొత్తం ఎట్లా ఉంటాయంటే వ్యాపార ధోరణిలో ఉన్నప్పటికి కూడాను అతను ఉద్యోగ రంగ ప్రయత్నాల్లో స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఒకంత కుటుంబ ఆర్థిక స్థితులు అనేవి కనబడుతున్నాయి. కొద్దిగా మీ ఇంటికి నైరుతి భాగం పెరిగింది. మొట్టమొదటి మీ ఇంటికి ఉన్నటువంటి మెరూన్ కలర్ కర్టన్స్ వేయండి. మీరు కప్పుకునే బెడ్షీట్ కూడా మెరూన్ కలర్ కప్పుకోండి. తప్పనిసరిగా మీ జాతక రీత్యా ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి 3 సంవత్సరాలు 6 మాసాలు మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా మార్పులు చేర్పులు అనేటువంటి జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాలుగా మీకు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి 3 సంవత్సరాల పాటు అనుకూలంగా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీరు తీసుకున్నటువంటి సత్ఫలితాలే మీకు ఫ్యూచర్ కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆచితూచి అడుగు వేయండి. ఫస్ట్ మట్టన్ మీ మెరూన్ రంగు దుప్పటని కప్పుకొని నిద్రపోతుండండి. మంచి భావాలు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయండి. మరో కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, హలో. మేడం చెప్పండి శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1979 మేడం. 1979. డేట్ అండి? డేట్ 17 అండి, మే అండి. 17 మే 79. 79లో పుట్టినటువంటి శ్రీనివాస్ గారికి అభద్రతాభావం, వైవాహిక జీవితం సానుకూలంగా కాకపోవడం, మార్పు అనేటువంటిది మీరు కోరుకునే విధానంగా ఉన్నట్లయితే ఏప్రిల్ తర్వాత మీకు అనుకూల వాతావరణంగా ఉంటుంది. శ్రీనివాస్ అనేటువంటి మీకు మానసికమైనటువంటి కొంత అంటే సరైనటువంటి సూచనలు ఇచ్చేవాళ్ళు లేకపోయినా మీ స్వతంత్ర భావాలుగా ముందుకు వెళ్లాలన్నా వెనక్కి లాగేవారు ఎక్కువ ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓపిక పట్టండి. ఏప్రిల్ తర్వాత మార్పు కోరండి. తదనంతరం మీకు వచ్చేటువంటి అదృష్టం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రతి సోమవారం ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయండి. ప్రతిరోజు మీరు బయటప్పుడు పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి. తద్వారా మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మరో కాలర్ లక్ష్మణరావు చీపురుపల్లి నుంచి కాల్ చేశారు. హలో. ఓకే అండి. లక్ష్మణరావు గారు. మేడం గారు, గుడ్ మార్నింగ్, చెప్పండి. మాది 1973 అండి. 1973. గుడ్ మార్నింగ్ అండి. డేట్ చెప్తారా అండి? 1973 అండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 9వ నెల ఏంటి? వింటున్నాను, చెప్పండి. 9వ నెల 26 అండి. 26 పుట్టాను. గుబ్బూరులు పుట్టానండి. ఊరి పేరు గుబ్బూరు. ఏం పేరండి? గుబ్బూరులు పుట్టానండి. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? లక్ష్మీరావు నా గురించేనండి. ఓకే, నా గురించేనండి. సో లక్ష్మణరావు గారు 1973లో జన్మించడం జరిగింది. ఇక్కడ ఆయన వైవాహిక జీవితం, సంతాన ఫలితాలు అనుకూలంగా లేవని చెప్పాలి. అంటే మొట్టమొదటి ఇతను ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా ఇతను ప్రతి ఒక్కరూ కూడాను యూజ్ అండ్ త్రోగా ఉపయోగించుకుంటారు. కానీ ఈయన మానసికమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తికి సమాజం మీద ఉండేటువంటి మక్కువ, అతను ఇటువంటి రంగంలో అయినా కష్టపడి చేసేటువంటి స్వభావం కలిగి ఉంటాడు. ఆ కష్టానికి తగినటువంటి ఫలితం అతను పొందలేకపోతున్నాడు. కాబట్టి సాధ్యమైనంత ఉగాది తర్వాత ఒక 6 నెలలు ఎక్కడైనా స్థానచలనం చేసి మళ్లీ స్థిరమైనటువంటి గ్రామాన్ని వచ్చారంటే మీకు అక్కడి నుంచి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మొట్టమొదట ఆ ప్రాంతం మారి ముందుకు వచ్చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చండి. మరో కాలర్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు, నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు పుట్టిన తేదీ, సమయం. 31/5/1960 అండి. 61. 60. పుట్టిన ఉదయం స్థలం? 5:09. 60. మళ్ళీ అంటే ఆలేరు, నల్గొండ జిల్లా అండి. సో నాగేశ్వర్ గారు 60లో పుట్టారండి. ప్రస్తుతానికి 40+ కు వచ్చున్నారు.
నాగేశ్వర్ గారు మీ లైన్ లో ఉంటే మీ ఇంటి పెద్ద కుమారుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలుగుతారా? పెద్ద ఫస్ట్ పాప అండి, తర్వాత బాబు. పాప డేట్ ఆఫ్ బర్త్ చెబుతారా ఒకసారి మీరు? పాపది డిసెంబర్ 2 1992 అండి. 1992. అవునండి. సో వైవాహిక జీవితం తర్వాత మీకు జీవితంలో ఒక స్థిరమైనటువంటి ప్రవృత్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు బంధుమిత్రులు మీకున్నటువంటి చిన్న లోపం అంటే బంధుప్రీతి మీకున్నటువంటి పెద్ద బలహీనత. సో ఇక్కడ బంధుప్రీతి అనేది మీకుంటాం కాదండి, అవతల వారికి కూడా మీ మీద బంధుప్రీతి ఉండాలి. మీరు 6 నెలల పాటు నుంచి 1 సంవత్సరాల పాటు తమ పరభేదాలు వదిలేసి ప్రపంచంలో ఉన్నది నా భార్య, నేను, నా పిల్లలే అనే భావన మీకు ఏ రోజైతే కలుగుతుందో ఆ రోజు నుంచి మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మార్చి 27వ తారీఖు నుంచి మీ నూతన కార్యరంగాల ప్రయత్నాలు చేయండి. యాక్చువల్గా మీరు ప్రభుత్వ రంగ వ్యవస్థలో ఉండాల్సిన వ్యక్తులు మరి ఏ రంగంలో ఉన్నారనేది చూస్తే ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మార్చి 27వ తారీఖు నుంచి 17 సంవత్సరాల పాటు మీకు అనుకూల వాతావరణంగా ఉందండి. మీరు తప్పనిసరిగా క్రీమ్ కలర్ దుప్పటి కప్పుకోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అండి. మంచిర్యాల నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు. శ్రీకాంత్ గారు చెప్పండి. మా అన్నయ్య తెలుసుకోవాలండి. హలో హలో శ్రీకాంత్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అన్నయ్య గురించండి. హలో శ్రీకాంత్ గారు, మీ వాయిస్ వినిపిస్తోంది, చెప్పండి. అదే అండి, మా అన్నయ్య గురించి తెలుసుకోవాలి. మీ అన్నయ్య గురించి. 17th సెప్టెంబర్ ఉమ్, 1990. రైట్. పుట్టిన ప్లేస్ చెప్తారా? మంచిర్యాల అండి. మంచిర్యాల. 1990లో పుట్టినటువంటి శ్రీకాంత్ గారి యొక్క సోదరుడు యొక్క అదృష్టాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ తల్లిదండ్రులకు అంటే ఇక్కడ కొంతమంది యొక్క కుటుంబంలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా తండ్రికి కొడుక్కి అట్లాగే కూతురికి తల్లికి కూడా పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇతను పూర్తిగా కూడాను స్నేహితుల ద్వారా పెడత్రోవలు పట్టినటువంటి వ్యక్తి. మంచి చదువు ఉన్నప్పటికీ కూడాను ఆ చదువును తాను సద్వినియోగం చేసుకున్న పరిస్థితిలో ఉంది. ప్రతి ఆదివారం నాడు అవకాశం ఉన్నంత వరకు తెల్ల కాటన్ గుడ్డని ఆమదంలో తడిపి దాన్ని దిగదుడిచి కాల్చివేసి ఆ మసిని గనక ఇతనికి తిలకధారణ చేయించినట్లయితే 7 ఆదివారాల తర్వాత అదృష్టం అనుకూలంగా ఉంటుందయ్యా. ఓకే. ఈ రోజు ఏ దైవాన్ని ఆదరించాలి, అన్నింటి అనుకూలత కోసం ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుంటాం.